ఆదోని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో స్టేషన్ ఆధ్వర్యంలో నిషేధిత కర్ణాటక మద్య నాటుసారాను ఎస్సీబీ పోలీస్ అధికారి సమక్షంలో ధ్వంసం చేశారు. ఆదోని ఎస్సీబీ స్టేషన్ పరిధిలో 2024 ఏప్రిల్ మే నెలలో అక్రమంగా తరలిస్తున్న 480 లీటర్ల కర్ణాటక మద్యం 108 లీటర్ల నాటుసారాయి పట్టుబడింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ మద్యం బాటిళ్లను ట్రాక్టర్తో తొక్కించి ధ్వంసం చేసినట్టు డీఎస్పీ వినోద్ కుమార్ తెలిపారు. ఇదివరకు అక్రమ మద్యం తరలిస్తూ పట్టుబడిన ఈ కాంట్రాబ్యాండ్ ఏదైతే ఉందో, కాంట్రాబ్యాండ్ అంటే ఈ నాటుసారా కానీ లేకపోతే ఎన్డీపీఎల్ డ్యూటీ చెల్లించని మద్యం కర్ణాటక నుంచి వచ్చింది, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చింది, వాటిని ఈరోజు డిస్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. గౌరవ డిప్యూటీ కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని మన ఆదోని ఎస్సీబీ ఇన్స్పెక్టర్ విన్నీలత గారి ఆధ్వర్యంలో ఈరోజు నేను చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి వివరాల్లోకి వెళ్తే డిపిఎల్ అంటే డ్యూటీ పెయిడ్ లిక్కర్ అంటే ఆంధ్ర మద్యం ఒక కేసులో మనకి 1.8 లీటర్స్ లిక్కర్ భారీ స్థాయిలోనే ప్రభుత్వ ఆదాయానికి గండి పడతా ఉంది సార్. ఇది అంటే కర్ణాటక నుంచి లిక్కర్ తెచ్చుకోవడానికి ప్రజలు ఎందుకు అలవాటు పడ్డారంటే చిన్న చిన్న టెట్రా ప్యాకెట్స్లో ఉన్నాయి. ఆ టెట్రా ప్యాకెట్స్ మనకు ఇవన్నీ పాలసీ గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. ప్రభుత్వం డిసైడ్ చేసిన ప్రకారము ఈ ప్యాకెట్స్ అయితే ఏంటి, ఈ మద్యం బాటిల్స్ ఇవన్నీ ప్రభుత్వం డిసైడ్ చేయాల్సి ఉంటుంది.